ఇక్కడ కూడి వచ్చిన సహోదరులందరికీ వందనాలు. ఆన్‌లైన్‌లో వీక్షిస్తున్న సహోదరులందరికీ కూడా వందనాలు. చిన్న వాక్యం చదువుకొని నా సాక్ష్యం చెప్తాను. కీర్తన 118 5, 6 వచనాలు. ఇరుకున ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టుకుని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షంగా ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? దేవుడిచ్చిన వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన, సర్వోన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. నేను ఏ పాటి దాన్నో నీకు తెలుసు నాయన తండ్రి ప్రభా. నేనేమై ఉన్నానో నీవు ఎరుగుదు నాయన. కేవలం అది నీ కృపే నాయన తండ్రి. ఈ దినము కూడా నాయన తండ్రి నన్ను సజీవంగా ఉంచి నీ సన్నిధికి నన్ను తీసుకొచ్చినందుకు నీకు వందనాలయ్యా. నన్ను ఇలా నిలవబెట్టినందుకు కూడా నీకే వందనాలయ్యా. సిలువలో నువ్వు కార్చిన రక్తాన్ని బట్టి నాయన, నాకు ఇచ్చిన రక్షణని బట్టి నాయన తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు తండ్రి ప్రభా. ఎన్ని చెల్లించినా సరిపోదయ్యా నాయన తండ్రి. అయినప్పటికీ నాయన దీనురాలనైనా తండ్రి, నాయన తండ్రి ఈ పాపినై నన్ను క్షమించి నాయన నన్ను నిలవబెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినము నాయన నా జీవితంలో నువ్వు చేసిన నాయన తండ్రి ప్రభా ఎన్నో ఉపకారములు, మేలులు, అద్భుత కార్యములను బట్టి నాయన తండ్రి నేను చెప్పాలని తండ్రి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. నా నోటి మాటలు కాదు నాయన తండ్రి, మీరు నా మాటగా ఉండండి ప్రభా. నేను ఏది చెప్తే అది నీకు మహిమకరంగా ఉంటుందో అది మాత్రమే నేను మాట్లాడుటకు సహాయం చేయండి. నన్ను మరుగుపరచండి ప్రభా. నాయన మీరు నా ముందుండి నన్ను నడిపించమని బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి ప్రభా. నాకు సహాయపడుతూ రమ్మని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. నేను నీ ముందు నిలిచే భాగ్యం కూడా లేదు నాయన. నీ నామం ఉచ్చరించడానికి కూడా నేను తగినన్న కానీ కాదు నాయన తండ్రి. అయినప్పటికీ నాయన తండ్రి ప్రభా, నా యందు నువ్వు ఇచ్చిన నాయన ప్రేమను బట్టి, అపారమైన నాయన తండ్రి నా యెడల నువ్వు ఇచ్చిన నమ్మకాన్ని బట్టి కూడా నాయన మీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నాకు సహాయపడుతూ రమ్మని వేడుకుంటూ మీకే మహిమా ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ చిన్ని ప్రార్థన సమర్పించి మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి నా గురించి, నా పేరు రాజేశ్వరి, నా భర్త పేరు శంకర్, మాకొక బాబు. ఆ, నేను అన్య కుటుంబం నుంచి వచ్చాము. మా అమ్మగారు, మా నాన్నగారు, మేమిద్దరు అక్క చెల్లెళ్ళము, ఇద్దరు ఆడపిల్లలము. మా అమ్మగారు తిరుపతి దగ్గర ఆశ్రమంలో చదువుకున్నారు. అందుకని కొంచెము హిందూ బ్యాక్గ్రౌండ్ బాగా ఉంది. కానీ పూజలు అంటే అంత ఎక్కువగా చేసేవారు కాదు. పండగలప్పుడు మాత్రమే పూజలు చేస్తూ ఉండేవారు. మా నాన్నగారు హిందువే కానీ ఆయన పూజలు ఎప్పుడు చేయలేదు. మేము అలా ఉంటున్నప్పుడు మా అమ్మగారు అక్కడ స్కూల్లో, అక్కడ కాకినాడలో ఉండేవాళ్ళం మేము. కాకినాడలో ఉన్నప్పుడు మమ్మల్ని క్రిస్టియన్ స్కూల్లోనే జాయిన్ చేశారు. క్రిస్టియన్ స్కూల్‌లో జాయిన్ చేసినప్పుడు అక్కడ మాకు ప్రేయర్స్ అది చెప్పేవారు. చిన్నప్పటి నుంచి ప్రేయర్స్ చెప్పినప్పుడు అమ్మ ఇంట్లో కూడా ఎప్పుడు బలవంతం చేయలేదు మమ్మల్ని. పూజలు చేయమని ఎప్పుడు బలవంతం చేయలేదు. తను కూడా మామూలుగా పండగలప్పుడు చేసుకునేది అంతే తప్ప అంత ఎక్కువగా పూజలు చేయలేదు. విగ్రహారాధన అది ఎక్కువ కాదు. అందుకని మాకు అంత దాని మీద నమ్మకం లేదు. మాకు స్కూల్‌లో చెప్పడం వల్ల చిన్న పిల్లలం కనుక దేనికి ఎక్కువ మనకి తెలుస్తా ఉంటుందో దానికి మనము ఎక్కువగా ఆకర్షించబడతాం. సో, అప్పుడు నాకేమనిపించిందంటే, ఓహో! యేసు ప్రభువే మనకు దేవుడు. ఆయనకు ప్రార్థన చేసుకుంటే అన్నీ జరుగుతాయి అని ఒక చిన్న నమ్మకం నాలో. నమ్మకం అంటే చిన్న చిన్న విషయాలనమాట. స్కూల్ కొంచెం లేట్‌గా వస్తుంటే టీచర్ నన్నేం అనకూడదు. హోంవర్క్ రాయలేదంటే టీచర్ నన్నేం అనకూడదు. ఏదైనా పోయిందంటే ఇంట్లో అమ్మ, నాన్న ఏం అనకూడదు. లేట్‌గా వెళ్తున్నానంటే అమ్మ, నాన్న తిట్టకూడదు. అట్లా చిన్న చిన్న విషయాల్లో యేసయ్య నాకు సాయం చేయండి. యేసయ్య నాకు తోడుగా ఉండండి. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కూడా భయం వస్తే వెంటనే ప్రభా యేసయ్య నువ్వు నాతో ఉండండి. నాతో నాకు భయమేస్తుంది, నాకు భయమేస్తుంది. అట్లా చిన్న విశ్వాసం అంతే నాకుండేది తప్ప మారు మనసు, రక్షణ అవన్నీ ఏం తెలీదు. అవన్నీ ఒక థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ అలాగే అయిపోతా ఉంది. కంటిన్యూ అవుతా ఉంది. ఆ సమయంలో మా అక్క కూడా అట్లాగే మేమిద్దరం ఒకే స్కూల్ కనుక మా అక్కకు కూడా కొంచెం అట్లా ఉండేది. అలాంటి టైంలో నేను సెవెంత్ క్లాసు, మా అక్క ఎయిత్ క్లాస్ అప్పుడు. మా జీవితంలో ఏంటంటే అది చాలా పెద్ద విషయము. మా అమ్మగారికి పేగుల్లోని ఒక చిన్న గడ్డ కింద ఫార్మ్ అయ్యి అది బర్స్ట్ అయిపోయింది. బర్స్ట్ అయ్యేటప్పటికి బ్లడ్ అంతా పాయిజన్ అయిపోయింది ఇంకా. తనకి నొప్పుల కింద వచ్చినియి. ఇంకా గబగబా హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్స్ చూసి ఇప్పుడు ఆమెకి బ్లడ్ మార్చాలి. లేకపోతే ఆమె చనిపోతుందింకా అనన్నారు. ఆ టైంలో ఏంటంటే అంతకు ముందరే మా అమ్మగారు వాళ్ళ ఫ్రెండ్‌కి గర్భసంచి ఆపరేషన్ చేసినప్పుడు ఆమెకి ఒకళ్ళు దైవ సేవకురాలు ఒక ఆమె వచ్చి ఇట్లా చెప్పిందనమాట. మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి. మీకు దేవుడు రక్షిస్తాడు మిమ్మల్ని. మిమ్మల్ని స్వస్థత ఇస్తాడు అంటే ఆమె నమ్ముకున్నారు.
ఆ విషయం మా అమ్మగారు ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి చెప్పడం జరిగింది. అట్లాగే మా అమ్మగారికి ఆపరేషన్ టైంలో కూడా మా అమ్మ లోపల మనసులో అనుకుంటుందంట. ప్రభా! మరి నువ్వు ఆవిడని రక్షించావు గదా! నన్ను గూడా రక్షిస్తావా? అని మా అమ్మ మనసులో అనుకుంది. తర్వాత లోపలికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఫస్ట్ బ్లడ్ అంతా మార్చారు. మార్చిన తర్వాత అప్పుడు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత దేవుని కృప వల్ల స్వస్థత వచ్చింది అమ్మకి. తర్వాత ఇంటికొచ్చింది. ఇంటికొచ్చిన తర్వాత 1 మంత్ ఫుల్‌గా బెడ్ రెస్ట్. ఆ టైంలోనే వీళ్ళు మాకు ఒక పక్కన బాప్టిస్ట్ చర్చ్ పాస్టమ్ గారేంటంటే హౌసెస్ విజిట్ చేస్తా ఉండేవారు. అయితే ఆమొచ్చి ప్రేయర్ చేస్తా ఉండేది. అమ్మ కూడా ప్రేయర్ చేసుకుంది. దేవుడు అమ్మకు కూడాని స్వస్థతనిచ్చాడు కనుక తనకు కూడా కొంచెం ఇష్టం కలిగిందనమాట. ఇష్టం కలిగినప్పుడు తను కూడా నేను వెళ్తాను అని చెప్పి నాన్నని అడిగితే నాన్న అన్నారు, "నీ ఇష్టము వెళ్ళు" అని చెప్పి. మాకు దేవుని కృప ఏంటంటే నాన్నగారు తొందరగా ఏ విషయాన్ని అమ్మని వద్దనేవారు కాదు. తనకు కొంచెం ఫ్రీడమ్‌గానే ఉండేది. అందుకని వెళ్ళు అంటే వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం కొంచెం అమ్మ వాక్యంలోకి రావడం స్టార్ట్ చేసింది. నేను అప్పటిదాకా ఏంటంటే నా మనసులో నేను అనుకునేదాన్ని. అమ్మ ఏమంటది అన్న భయం కాదు గానీ చెప్పేదాన్ని కాదు. మనం హిందువులం గదా! హిందూ ప్రకారమే ఉంటామేమో అనుకునేవాళ్ళము. కానీ అమ్మ ఎప్పుడైతే దేవుడిలోకొచ్చిందో ఆహా! నాకింకా హ్యాపీ ఏంటంటే ఓహో! యేసుప్రభువే దేవుడు. అమ్మ గూడా తెలుసుకుందింకా. సో, మనం ఇంకా యేసుప్రభుకి డైరెక్ట్‌గా మనం ప్రేయర్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంట్లోనే మా అమ్మ బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకునేది. మేము మాత్రం చిన్నగా మామూలుగా ప్రేయర్ చేసుకునేవాళ్ళము. అట్లా ఉంటున్న సమయంలో ఏమైందంటే, ఒకరోజు మా అమ్మ మా నాన్నగారిని అడిగింది. నేను కూడా బాప్టిజం తీసుకుంటానండి అంటేని, సరే నీ ఇష్టం అయితేని నువ్వు వెళ్ళు అని చెప్పేసంటే, మా అమ్మ బాప్టిజం 95లో బాప్టిజం తీసుకుంది. తీసుకున్న తర్వాత మేము మామూలుగా మా అమ్మతో పాటు చర్చ్‌కెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళము. పాటలంటే బాగా ఇష్టమనమాట మా అక్కకి, నాకు. ఏదన్నా మా ఇంటి దగ్గర చిన్న చిన్న కూటాలు పెట్టినప్పుడు పాటలు పాడేవాళ్ళం. కానీ వాక్యం ఏంటంటే మామూలుగా బైబిల్ క్విజ్ పెడితే ఆ క్విజ్‌లో సమాధానం చెప్పడం అంతే తప్ప వాక్యం గురించి అంతేం తెలీదు. 10థ్ క్లాస్ వచ్చే వరకు కూడా మాకసలేం తెలీదు దాని గురించి. మా అమ్మ ప్రేయర్ చేసుకోమంటది చేసుకోవడం. బైబిల్ చదవమంటే చదవడం. బైబిల్ క్విజ్ అంటే ఒక స్టోరీలాగా బైబిల్ మొత్తం చదివేయడము, దానికి సంబంధించినవి ఆ క్విజ్‌లో పోటీలో పాల్గొనడము బాగా ఇష్టము. అట్లా జరుగుతున్న సమయంలో మా నాన్నగారు కాకినాడలో టెక్స్‌టైల్స్ కంపెనీలో చేసేవారు. ఆ కంపెనీ ఏమైందంటే లాస్ అయింది. లాస్ అయ్యేటప్పటికి చాలా మందికి ఉద్యోగాలు పోతున్నాయి. ఉద్యోగాలు పోతున్నాయి. ఇంక మూసేద్దాం అనుకుంటున్నారు ఇంక కంపెనీ. కాకపోతే దేవుని కృపను బట్టి ఏంటంటే ఆ కంపెనీ ఓనర్ వచ్చి మాకు తెలుసు. వాళ్ళేం చేశారంటే వాళ్ళది చెన్నైలో ఉంటారు వాళ్ళు. అయ్యేటప్పటికి సరే మీరు మా దగ్గరికొచ్చేసేయండి. మేము మీకు పని చూపిస్తామని చెప్పన్నారు. మా అక్క ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది. తను సెకండ్ ఇయర్‌కెళ్తుంది. నేను ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వాలి. ఇప్పుడు నన్ను డిస్కంటిన్యూ చేసేసారు. అక్క తెలుగు మీడియం అయ్యేటప్పటికి అక్క అక్కడ ఉండాల్సొచ్చింది ఆంధ్రాలోనే. నాన్నగారు, అక్క అక్కడ ఉండిపోయారు. నేను, అమ్మ చెన్నై వెళ్ళాల్సొచ్చింది. మేము చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు జమీందారులనమాట. జమీందారులనేటప్పటికేంటంటే అక్కడ ఒక చోట ఉండాలనమాట. మనము ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి లేదు. ఇంట్లోనే ఉండాలి. ఇంక లోపలే అనమాట. బయటికి వాళ్ళొస్తున్నప్పుడు కూడా మేము కనిపించకూడదు తొందరగా. ఆడవాళ్ళంటే కనిపించొచ్చు కానీ మగవాళ్ళంటే తొందరగా కనిపించకూడదు. ఒకలాంటి స్ట్రిక్ట్‌నెస్ అనమాట. బాగా స్ట్రిక్ట్. కాలేజ్ జాయిన్ చేశారు నన్ను డిప్లొమా వాళ్ళు. జాయిన్ చేసిన తర్వాత నేను కాలేజ్‌కి వెళ్ళడము మార్నింగ్ కరెక్ట్‌గా లేచిపోయి ఇలాగ కరెక్ట్‌గా రెడీ అయిపోవడం, వెళ్ళిపోవడం, మళ్ళీ సాయంత్రానికల్లా ఇంటికొచ్చేయాలి. వచ్చిందా లేదా అని కూడా కనుక్కునేవారు. అంత స్ట్రిక్ట్‌గా అంటే వాళ్ళు స్ట్రిక్ట్ అని కాదు గానీ, వాళ్ళ వాళ్ళ చేతుల్లోనే ఉండాలి. వాళ్ళు చెప్పిన మాటే వినాలి. వాళ్ళతోనే ఉండాలన్న విధంగా అన్నప్పుడు, మా అమ్మ బాగా ఒబీడియంట్. సో, దాన్ని బట్టి నేను గూడా చాలా ఒబీడియంట్ అయిపోయాననమాట. ఒకలాంటి మనం వినాలి. వాళ్ళ దగ్గర ఉంటున్నాం కదా! వాళ్ళు మనల్ని చదివిస్తున్నారు కదా! వాళ్ళకి లోబడి ఉండాలి. నాన్న గూడా అక్కడే వర్క్ చేస్తున్నారు కనుక, వాళ్ళు చెప్పిన మాట ఇనాలి అనేది ఉండేవాళ్ళము. అమ్మ అక్కడికొచ్చిన తర్వాత మరి చర్చ్‌కెళ్ళాలి గదా! అనుకున్నప్పుడు మేమక్కడ పక్కన చూస్తే ఒక రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉంది. అయ్యో! రోమన్ క్యాథలిక్ చర్చ్ ప్లస్ తమిళు మాకర్థం కాదు. తెలుగు వాళ్ళము. అయితే అనుకుంటున్నప్పుడు ఆ బంగ్లాలో పని చేయడానికి ఒక ఆమొచ్చేది బయట నుంచి. ఆమె దగ్గర అడిగారనమాట. అడిగి తప్పితే ఆవిడే రాణి గారే జమీందారు గారే అడిగారనమాట ఇట్లాగా. తను ఇలా చర్చ్‌కెళ్ళాలనుకుంటుంది. మరేమైనా చర్చ్ ఉందా అంటే, పక్కన ఒక తెలుగు చర్చ్ ఉందమ్మా అంటే, అప్పుడు మేము ఎల్‌ఈఎఫ్‌కి నడిపించబడ్డాం అనమాట. అప్పుడు ఎల్‌ఈఎఫ్‌కెళ్ళిన తర్వాత అమ్మకు కూడా అప్పటి వరకేంటంటే ఒక విశ్వాసమే తప్ప మారు మనసు, రక్షణ, పశ్చాత్తాపము ఆ విషయాలు మాకు తెలీదు. బాప్టిస్ట్ చర్చ్‌లో చాలా విశ్వాసంగా చెప్పేవారు వాక్యము అంతా బావుండేది గానీ, వీటి గురించి మాకు తెలీదు. అయ్యేటప్పటికి అక్కడ వెళ్ళడం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ బాగా ఇంకా ప్రతి ఆదివారం నేను అమ్మతో పాటు వెళ్ళేదాన్ని. మొక్కుబడిగా వెళ్ళేదాన్ని.
కాకపోతే అలా గ్రాడ్యువల్‌గా వెళ్తున్నప్పుడు అక్కడేంటంటే ఒక గొప్పతనం ఏంటంటే అక్కడున్న ఆంటీ వాళ్ళందరూ ఏంటంటే ఇట్లా యవ్వన బిడ్డలు ఎవరైనా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళని పిలుస్తారు. పిలిసి "మీరేం వాక్యం చదువుతున్నావు అమ్మా? ఎలా ఉంటున్నావు? దేవుడిలో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి" అని చెప్పి మమ్మల్ని కూర్చోబెట్టి చెప్పేవారు. ప్లస్ ఏంటంటే ప్రతి వారం ఒక్కొక్క బుక్ ఇచ్చేవారు. అది ఒక్కొక్కళ్ళు వాళ్ళ జీవిత చరిత్ర అన్నమాట. వాళ్ళు విశ్వాసంలో ఎలా వచ్చారు, కొంతమంది ఎలా కన్వర్ట్ అయ్యారు, ఎట్లా దేవుడిలోకి నడిపింపబడ్డారు అని చెప్పి చాలా బుక్స్. అట్లాగే జోనీ ఎరిక్సన్ అని చెప్పి, గుల్షన్ ఎస్తేర్ అని, మళ్ళీ చో అని ఒక ఆయన, అట్లా చాలా బుక్స్ నేను చదివానన్నమాట. ప్రతి వారం ఆంటీ ఒక బుక్ ఇచ్చేది. మళ్ళీ వారం వచ్చేటప్పుడు చెప్పాలి ఆంటీ దగ్గర నేను. అట్లా వెళ్తున్నప్పుడు 1999లో నేనప్పుడు యేసు ప్రభువు ఏంటని తెలుసుకొని నా స్వంత రక్షకుడిగా నేను అంగీకరించాను 99లో. అంగీకరించాను గానీ, పూర్తి మారు మనసు లేదు. నాకు రక్షణ అనుభవం లేదింక అప్పటికి. అయితే అలా ఉంటున్నప్పుడు దేవుడిలోకి వస్తున్నాను. మామూలుగా తర్వాత చదువు అయిపోయింది. డిప్లొమా అయిపోయిన తర్వాత, తర్వాత నాకు మంచి మార్క్సొచ్చినియి. నా ఫ్రెండ్స్ అందరూ ఇంజినీరింగ్ జాయిన్ అయ్యారు. నాకు చాలా ఆశగా ఉండింది. కానీ ఫైనాన్షియల్ విషయాల వల్ల మాకు కుదరలేదు. తర్వాత ఇంకా సరే అని చెప్పి డిగ్రీ చదువుదామంటే, మళ్ళీ ఆవిడని అడగాలంటే మాకు కొంచెము భయం. ఆవిడగా చదివిస్తే మా అమ్మ అంది, "నువ్వు జాబ్ చూసుకో అమ్మా అయితేనే" అంది. నేనప్పుడు నాకు 20 ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. నేనప్పుడే జాబ్ స్టార్ట్ చేసుకున్నాను. జాబ్‌కెళ్ళిపోయేదాన్ని. కాకపోతే ఒక గొప్ప నా జీవితంలో ఎంత అంటే, దేవుడు నా ఎందున్నాడు అనుకున్నప్పుడు ఒక మొండి ధైర్యం. నేను దేనికి భయపడేదాన్ని కాదు ఆ విషయాల్లో మాత్రం. ధైర్యంగా చిన్న జాబ్ అయినా సరే వెళ్ళడం స్టార్ట్ చేశాను. డిగ్రీ కరెస్పాండెన్స్ జాయిన్ అయ్యాను. 3 ఇయర్స్ అన్నమాట. దేవుడు నాకు చాలా తోడుగా ఉన్నాడు. నా ఉద్యోగాలైతేనే గాని, ప్రతి దాంట్లో నాకు తెలియని ఏమైనా ఆపదలున్నా సరే, వెంటనే దాంట్లోంచి నాకు చాలా తెలియకుండానే దేవుడు నన్ను రక్షించేవాడు. నాకు తర్వాత అది గుర్తు తెచ్చుకుంటే, అమ్మో! ప్రభా! నువ్వు నన్ను రక్షించావయ్యా! నీకు స్తోత్రం అని చెప్పి ప్రేయర్ చేసుకునేదాన్ని. అంతలో తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత అప్పుడు 2 ఇయర్స్ అప్పుడు నాన్నగారు ఫస్ట్ అమ్మ బాప్టిజం తీసుకున్నప్పుడు ఏమనలేదు. కానీ తర్వాత అక్క, నాన్నగారు ఉన్నప్పుడు ఏమైందంటే పక్క వాళ్ళందరూ మాట్లాడుతారు కదా! అప్పటికి మేము వయసుకొచ్చాం కరెక్ట్‌గా. మ్యారేజ్ వయసొస్తా ఉంది. 20, 21 ఇయర్స్‌కే ఆంధ్రాలో స్టార్ట్ చేస్తారు. అయ్యేటప్పటికి మీ ఆవిడ ఇట్లా దేవుడిని తెలుసుకుంది. మరి మీ పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు? ఆమేం బొట్టు పెట్టుకోవట్లేదు అని కొంతమంది చెప్పడం స్టార్ట్ చేసారు. అప్పటిదాకా లేనిది నాలో అప్పుడొచ్చింది. "నువ్వు వెళితే వెళ్ళావు. నా పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నావు" అన్నారాయన. "నువ్వు బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకోకపోతే నేను నీతో మాట్లాడను. నీకు దేవుడు కావాలో నేను కావాలని" నాకు దేవుడే కావాలి అని చెప్పి అమ్మ నిర్ణయించుకుంది. అట్లాగా ఆయన 2 సంవత్సరాలు మాట్లాడలేదు. మేము ఈ పరిస్థితి వలన కూడా దేవుని బాప్టిజం తీసుకుందామంటే కొన్ని లోపల కొన్ని కొన్ని దీనిల వలన కూడా కొంచెము అటు ఇటుగా అలా అని చెప్పి ప్రేయర్ మానేదాన్ని కాదు. చర్చ్‌కెళ్ళడం మానేదాన్ని కాదు. బైబిల్ చదువుకునేదాన్ని. కానీ అట్లా ఉన్న టైంలో ఒకసారి మళ్ళీ ఎంత ఇదంటే అమ్మకి గర్భసంచి ఆపరేషను. అప్పటికి అక్క మళ్ళీ చెన్నై వచ్చేసింది. తనకి డిగ్రీ అయిపోయిందింకా. డిగ్రీ అయిన తర్వాత చెన్నై వచ్చింది. గర్భసంచి ఆపరేషన్ అయితే అప్పుడు మళ్ళీ నాన్నగారు చెన్నైలోనే ఆపరేషన్ చేయాలి. వాళ్ళ పిల్లలిద్దరు ఇక్కడే ఉన్నారు కదా! ఆవిడ మళ్ళీ ఆంధ్ర ఎందుకు పంపించడం ఆవిడని. పిల్లలిద్దరు ఇక్కడే ఉన్నప్పుడు వాళ్ళే చూసుకుంటారు హాస్పిటల్‌లో ఉండి ఆడపిల్లలిద్దరు అనేటప్పటికి అప్పుడు నాన్నగారిని తీసుకొస్తే దేవుడు మళ్ళీ ఆయన మనసు మార్చారు. మనసు మార్చిన తర్వాత ఆయనకి మళ్ళీ అమ్మ మీద కొంచెం మనసు ఇదయ్యి, సరే అని జెప్పి ఇంక మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇంక మేము అప్పటికి అక్క, నేను, అమ్మ బంగాళాలోనే ఉన్నాము. బంగాళాలో ఉంటానే ఉన్నాం కానీ, మాకు ఆ సండే చర్చ్‌కెళ్ళడమే తప్ప ఏదన్నా ఒక ప్రేయర్ మీటింగ్‌కెళ్దామన్నా, ఎవరైనా ఇంటికెళ్దామన్నా కూడా మాకంత ఫ్రీడమ్ ఉండేది కాదు. అంతెందుకు నేను నా స్నేహితుల ఇంటికెళ్ళాలంటే కూడా నా ఫ్రెండొచ్చేది. వచ్చి, "అమ్మ నేనిట్లాగా రాజీని తీసుకెళ్తాను నేను, మా ఇంటికి తీసుకెళ్తానని" చెప్పి తనే బండి మీదొచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి బాగా కొంతసేపు సాయంత్రం దాకా వాళ్ళ ఇంట్లో ఉండి, మళ్ళీ ఈవినింగ్ తనే తీసుకొచ్చి ఇంట్లో దింపేది. ఈవినింగ్ అయితే ఆవిడ దగ్గర అటెండెన్స్ వేయించుకోవాలన్నట్టుగా ఉండేది. మార్నింగ్ ఎళ్ళేటప్పుడు, ఈవినింగ్ ఎళ్ళేటప్పుడు అటెండెన్స్. స్ట్రిక్ట్‌నెస్ అని ఉండదు కానీ, ఒక తెలియని ఒక భయం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంటున్నాం కదా అని. నేను చిన్న వయసు నుంచి చెప్పాలంటే ఒక్కసారి అనుకుంటా గుడికి వెళ్ళాను గానీ, వెళ్ళినా సరే అందరూ ఇట్లాగ పెడుతుంటే నాకిలా వచ్చేది. ఆయన మీద నమ్మకం వలన అలాంటిది నేనంత జాగ్రత్తగా వచ్చాను. నేను కాదు యాక్చువల్‌గా దేవుడే నాకు సహాయపడ్డాడు ఆ విషయంలో చెప్పాలంటే. నేను విగ్రహారాధన చేయకుండా, ఆ విగ్రహాలు ముట్టకుండా దేవుడే నన్ను కాపాడాడు. కానీ ఏమైందంటే ఒకసారి రాణి గారు వాళ్ళకి పెద్ద పెద్దవి ఇవి ఉంటాయి కదా! వాళ్ళకి ఆ పూజా మందిరాలంటారు వాళ్ళకి. ఆ పూజా మందిరాలుంటాయి. ఆవిడ పెద్ద వయసు అప్పటికే 70 ఇయర్స్ అనమాట. ప్రతిరోజు ఆవిడ పూజ చేసుకుంటది. ఆవిడ ఎళ్ళలేనప్పుడు ఏంటంటే ఎవరైనా పనోళ్ళతో పూలు పెట్టిస్తది. నేను ఆడపిల్లని వాళ్ళ ఇంట్లో తిరుగుతున్నాను కాబట్టి నన్ను పిలిసి అంది, "వెళ్లి పూజలో పూలు పెట్టురా" అంది.
అంటే ఈవిడ నన్ను చెప్తున్నారేంటని చెప్పి, "అమ్మ నేను యేసుప్రభుని నమ్ముకున్నాను కదా!" అంటే, "మీ అమ్మ కదా నమ్ముకుంది నువ్వు కాదు కదా!" అంటే, "లేదమ్మా నేను కూడా నమ్ముకున్నాను" అని చెప్పేసి అన్నప్పుడు, ఒక అధికారి ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడ చెప్పిన మాట మనం వినకపోతే వాళ్ళకి కోపమొస్తది. కానీ దేవుడు నా యందు ఎంత కృప అంటే ఆవిడ నవ్వింది పకపక. నేను పెట్టమంటే పూలు పెట్టనంది అని చెప్పి. ఎవరు ఆవిడకి తొందరగా అది ఇట్లా రివర్స్ మాట్లాడరనమాట వెంటనే. ఆవిడ ఏది చెప్తే అది చేస్తారు. అట్లాంటిది నేను అలా చెప్పాను. నాకు దేవుడిచ్చిన ధైర్యమే. నాదేమీ లేదు. నాకవి అలా చెప్పానను అది అట్లా చెప్పానని కూడా నాకు తెలీదు. నేను మా అమ్మ అట్లా అంటే, "నువ్విలా చెప్పావంట కదా!" అంటే, నాకు తర్వాత అది గుర్తొచ్చినప్పుడు, ప్రభా ఆ సమయంలో కూడా నువ్వు నన్ను కాపాడావు. నేను ఆ తప్పు కూడా చేయకుండా. ఎందుకంటే మనం మనుష్యులకి నేను అదే 118 కీర్తన 6 వచనంలో ఉంది. యెహోవా నా పక్షమున్నాడు. నేను భయపడను. నరులు నాకేం చేయగలరు. అంటే నువ్వు భయపడకు అని నాకు దేవుడే నాకు ఆ టైంలో అలా మాట్లాడే ఇది ఇచ్చాడని చెప్పి నేను అనుకుంటాననమాట. అట్లా వెళ్తున్న సమయంలో అమ్మకి ఆపరేషన్ అయింది. ఇంకా అక్కడ ఆ బంధకాల్లోనే మేమున్నాము. అప్పుడు మా అక్క కొంచెం ధైర్యం ఎక్కువ. మా అమ్మకి నాకు అంత కాదు గానీ, మా అక్క కొంచెం ధైర్యవంతురాలే. మా అక్క వెళ్ళి ఇంక అందనమాట. "నువ్వు నేను జాబ్స్ చేసుకుంటున్నాం కదా! మనిద్దరం ఇంక బయటికెళ్ళిపోదాం అమ్మని తీసుకొని. నాన్న గూడా వచ్చేస్తారింక" అని చెప్పేసి అంది. అంటే ఇంకెళ్ళి ఆ అమ్మాయి డైరెక్ట్‌గా చెప్పింది. ఆవిడంది, మీరు బయటికెళ్ళి ఎలా బతుకుతారు మీరంటే, "మేము బతుకుతాం అమ్మ. మేము బతకగలం. మాకు దేవుడున్నాడు" అని చెప్పి అంది మా అక్క చాలా ధైర్యంగా. అన్న తర్వాత ఇంక మా అమ్మ గూడా, "అవునమ్మా ఇంక పిల్లలిద్దరూ జాబ్స్ చేసుకుంటున్నారు కదా! మేము బయటికెళ్ళిపోతాము." బయటికెళ్ళిపోదామంటే, "సరే మీ ఇష్టం" అనన్నారు. అప్పుడు మా నాన్నగారు కూడా వస్తే ఒక చిన్న ఇల్లనమాట. తను ఆన్‌లైన్‌లోనే చూసింది. జస్ట్ ఒక రూము, పక్కన ఒక చిన్న వంట రూమ్ ఉండేది. మాకంత పెద్ద బంగ్లాలో మాకు అన్ని వసతులున్నప్పటికీ, బయటకొచ్చిన తర్వాత ఒక ఫ్రీడమ్ అనేది ఎంతో హ్యాపీగా ఉండేది. మేము నలుగురమే ఉండేటప్పటికి చిన్నప్పటి నుంచి కూడా మాకు చుట్టాలలో ఎవ్వరు కన్వర్ట్ అవ్వలేదు. ఆ చుట్టాల్లో గూడా మా దాంట్లో ఎట్లా అంటే కొంచెం డబ్బులున్నోళ్ళని ఒకలా చూస్తారు. మనిషిని బట్టి మనిషి చూడడము. అవన్నీ చూసేటప్పుడు నా లోకం ఏంటంటే, నా చిన్న ప్రపంచం మా అమ్మ, మా నాన్న, మా అక్క నాదే నా ప్రపంచం తప్ప, నా ప్రపంచాన్ని ఎక్కువ చేసుకోలేదెప్పుడు. అదే నా ప్రపంచంగా ఉండేది. ఆ సమయంలో మేము బయటకొచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళమనమాట. మా అక్క కూడా చర్చ్‌కది వెళ్ళడం ఏంటి, మేము బ్యూలా గార్డెన్స్ మీటింగ్స్ జరిగాయి ఎల్‌ఈఎఫ్‌లో. ఆ మీటింగ్స్ కూడా వెళ్ళొచ్చేవాళ్ళం బాగానే. అలాంటి టైంలో నేను డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎంఎస్‌సి చేద్దాం అనుకున్నాను. ఎంసీఏనా? ఎంఎస్‌సియా? అనుకుంటున్నప్పుడు మళ్ళీ బోలెడంత అమౌంట్ కదా ప్రభా! ఏం చేయాలని చెప్పి అనుకుంటున్న టైంలో నా మార్క్స్ లిస్టు ఆహ్, అది ప్రాక్టికల్స్ మార్క్స్ లిస్టు నేను వర్క్ చేసే కంపెనీలోని నా టేబుల్ మీద ఉన్నప్పుడేంటంటే, మా చైర్మన్ చూసారు. ఆయన ముస్లిం ఆయననమాట. అయితే చిన్న వయసు నుంచి నేను జాబ్ చేయడం ఆయనకి నేనంటే కొంచెం అభిమానం. ఆ మార్క్స్ లిస్ట్ చూసినప్పుడు అన్ని మార్క్స్‌లో నాకు 100, 100 వచ్చినియి. అయితే అది చూసి ఆయన చాలా సంతోషించారు. సంతోషించి "నువ్వు తర్వాత జాబ్ చేయొద్దు. నువ్వు చదువుకోవడానికెళ్ళు. నేను నీకు స్పాన్సర్ చేస్తానన్నారు." మరది నేనెలా ప్రొసీడ్ అవ్వాలి? నేను అమ్మ దగ్గర అది అడిగినప్పుడు, "సరే ఆయన చేస్తా అంటున్నారు కదమ్మా! నువ్వెళ్ళు" అని చెప్పేసి అంది. అన్నప్పుడు నేను వెళ్ళాను. 1 ఇయర్ ఆయన ఫీస్ పే చేశారు. ఎంసీఏ అయితే 3 ఇయర్స్. మళ్ళీ 3 ఇయర్స్ చదివితే మళ్ళీ లేట్ అయిపోతది కదా నాకు. నేను ఎంఎస్సీ తీసుకుంటానని చెప్పి అక్కడ క్రిస్టియన్ కాలేజ్‌లోనే అన్నమాట. దేవుడు కూడా అద్భుతంగా నేనే వెళ్ళడం అంతా మా నాన్నగారికి అసలేం తెలీదు. మా సొంతంగా మేమే డిగ్రీకి కూడా నేనే వెళ్ళడము, అప్లికేషన్ ఫిలప్ చేసుకోవడం, మేమే పెట్టుకోవడం, ఫీజులు మేమే కట్టుకోవడం, బుక్స్ తెచ్చుకోవడము. దేవుడు ఎంత తోడుగా ఉండనమాట. మా అక్క సొంతంగా తను చేసుకునేది, నా పనులు నేను చేసుకునేదాన్ని. అప్లికేషన్ కూడా నేనే పెట్టుకున్నాను. నేనే పెట్టుకొని, రాసుకొని, వాళ్ళు పిలవడము, మాట్లాడుకోవడము, ఫీజు కట్టుకోవడము. 1 ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ కల్లా ఏమైందంటే, అక్కడున్న వాళ్ళు ఏం చేశారంటే, ఆ చైర్మన్ దగ్గర నా గురించి ఏదో చెడుగా చెప్పారు. ఆ విషయం నాకు తెలీదు. తెలియకపోయేటప్పటికి సెకండ్ ఇయర్ ఫీజు కట్టాలి. సెకండ్ ఇయర్ ఫీజు కోసం అడిగితే నేను కట్టనన్నారాయన. కట్టనంటే ఈయనేంటి ఇట్లా అన్నారు అని చెప్పి, సరే అని చెప్పేసి నాకొక ఆహ్, నేనేం చేసేదాన్నంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఉన్నా, లేకపోతే నాకు కొంచెం ఏదైనా అయినా సరే ప్రతి బుధవారం నాకు ఉపవాస ప్రార్థన చేయడం అలవాటు. సో, మార్నింగ్ లేసి ఇంకేం తినననమాట మధ్యాహ్నం వరకు. దేవునితోనే గడుపుతాను. నా నాకు తెలిసిన ఉపవాస ప్రార్థన అంటే పాటలు పాడుకుంటా, వాక్యం చదువుకుంటా, కన్నీరు విడిచి ప్రేయర్ చేస్తే నీకు ఆ టైంలో ఎవరితో మాట్లాడకుండా ఆహ్, పక్కన ఒక టైం అనమాట. ఎవ్వరు రాకుండా ఉండేటట్టు చేసుకొని అట్లా ప్రేయర్ చేసుకొని ఆ రోజు సరే ఏం జరుగుదో అడుగుదాం అని చెప్పి వెళ్ళా. వెళ్తే అక్కడ ఇద్దరు డైరెక్టర్స్ ఉంటారు. ఒకాయన ముస్లిం ఆయన చైర్మన్ గారు కాకుండా ఇంకొక ఇద్దరు డైరెక్టర్. ఒకాయన తెలుగాయన, ఒకాయన ముస్లిం ఆయన. అయితే ఆ తెలుగాయనే అట్లా నా మీద క్రియేట్ చేసింది. అయితే నాకు తెలీదు విషయం. ఆయన ద్వారా అన్నమాట. ఆయనన్నాడు, "మీరు జాయిన్ చేస్తానంటే నా అమ్మాయి కాలేజ్‌కెళ్ళి చదువుతానంది. తనకు తనగా మీ దగ్గరకొచ్చి అడగలేదు. మీరలా చేయడం అనేది చాలా తప్పు." అని చెప్పి ఆయన చెక్ రాసేసి, "మీరు సంతకం చేయండి" అని చెప్పి
ఆయనే. నేనేం చేయలేదసల. నేనెళ్లి అట్లా నుంచున్నాను. నుంచుంటే ఇట్లా వచ్చింది ఆ అమ్మాయి అని చెప్పి అన్నారు. వెంటనే చెక్ రాసేసిస్తే ఆయన వెంటనే "నువ్వు ముందు ఫస్ట్ డిపాజిట్ చేసేసుకోమ్మా నీ అకౌంట్‌లోని. వీళ్ళ మనసులు మళ్ళీ మారకుండానే" అని చెప్పేసి, అట్లా కూడా దేవుడు నాకు చదువు విషయంలో కూడా నాకు చాలా సహాయం చేశాడు. తర్వాత ఇంకా మా నాన్నగారు కూడా వచ్చేసారు. మేమందరం ఉంటున్నాము. అక్క 2007లో బాప్టిజం తీసుకుంది. 2007లో బాప్టిజం తీసుకున్న తర్వాత ఇంకా మ్యారేజ్ విషయం వస్తుంటే, నేనింక పెళ్లి చేసుకోను, నేను పెళ్లి చేసుకోను అంటా ఉంది. మేము చర్చ్‌కి అమ్మ, నేను మేము ముగ్గురం వెళ్ళేవాళ్ళం. నాన్నగారు అప్పుడప్పుడు వస్తా ఉండేవారు. అయితే అందరూ చూస్తా ఉండేవారు. ఒక తల్లి, ఇద్దరు ఆడపిల్లలొస్తున్నారు అని చెప్పేసి అంటా ఉంటే, తెలిసిన వాళ్ళ ద్వారా పక్కన వాళ్ళు ఇద్దరు అమ్మాయిలున్నారు అంటే సంబంధాలు మాట్లాడుతూ ఉంటే, మా అక్క నేను పెళ్లి చేసుకోను, పెళ్లి చేసుకోను అనేది. ఆ టైంలో మరి అలా అయితే ఎట్లా అని చెప్పి మా అమ్మ గట్టిగా మాట్లాడలేదు. అయితే మాకు అక్కడ చర్చ్‌లోనే ఎల్ఈఎఫ్ చర్చ్‌లోనే ప్రేమలీల ఆంటీ అని ఒక ఆంటీ ఉండేవారు. ఆ ఆంటీ ఏంటంటే ఇట్లాగ యవ్వన బిడ్డలననమాట. ప్రతి క్రిస్మస్‌కి వాళ్ళ ఇంటికి పిలిచేది ఆంటీ. పిలిచి మా అందరికీ అనమాట వాక్యం చెప్పి, భోజనం పెట్టి పంపించేవారు. ఆ ఆంటీ వాళ్ళ తమ్ముడు ఒక ఆయన ఉండేవారు. ప్రభాకర్ అన్నయ్య అని చెప్పి, ప్రభాకర్ అన్నయ్య ఏంటంటే ఇట్లాగ యవ్వన బిడ్డలను కూడా ఆయన కూడా బాగా చేరదీసి, బాగా దేవుళ్ళో నడిపిస్తా ఉండారు. ఆ ఆంటీ వచ్చి అక్కకి అన్నయ్యని పరిచయం చేస్తే, అన్నయ్య అక్కకి బాగా చెప్పారనమాట. "తప్పమ్మా, నీకు నువ్వు సొంతంగా తీసుకోకూడదు నిర్ణయాలు. దేవుని నిర్ణయాలనుంటాయి. నీ యందు దేవుని ప్రణాళిక ఏముందని చెప్పి నీకు మ్యారేజ్ చేసుకోవడం అనేది దేవుని ప్రణాళిక" అన్నయ్య ప్రేయర్ చేసి చెప్పేవారనమాట. తప్పు అట్లా చేయకూడదంటే అక్క అంది, "సరే అయితే నేను చేసుకుంటాను మ్యారేజ్" అని ఒప్పుకుంది. ఒప్పుకుంది గానీ ఎల్ఈఎఫ్ అబ్బాయినే చేసుకుంటా అంది. ఎల్ఈఎఫ్ అబ్బాయిని చేసుకుంటా అంటే సరే ఆ టైంలోనే ఒకళ్ళెవరో అడిగితే ఆ ప్రేమలీల ఆంటీని ఒక సంబంధం తీసుకొచ్చారనమాట. సంబంధం తీసుకొస్తే అక్క ప్రేయర్ చేసుకుంది. దేవుడి నడిపింపు ఉంది. దేవుని చిత్తం ఉందని చెప్పి అంది. అంతకు ముందర కూడా అమ్మ ఏం చేసిందంటే ఒక 40 రోజులు ఉపవాసం ఉండి ప్రేయర్ చేసిందనమాట. మా మ్యారేజెస్ కోసం. ఇటు సైడ్ నాన్న సైడ్ ఎవరు మారలేదు. అమ్మ సైడ్ ఎవరు మారలేదు. మాకుగా హెల్ప్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. మేము అప్పటిదాకా బంధకాల్లో ఉన్నాము. బంధకాల నుంచి బయటకొచ్చిన తర్వాత మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. మా గురించి పట్టించుకొని మాకు పెళ్ళిళ్ళు చేయాలని ఎవరికీ బాధ్యత లేదు. ఎందుకంటే తెలీదు కూడా వాళ్ళకి ఎవరు మేమేంటని కూడా తెలీదు. ఆ సమయంలో ఓన్లీ కేవలం దేవుని ద్వారానే దేవుని మీద ఆధారపడ్డప్పుడు అమ్మకి ఒక వాగ్దానం వచ్చిందనమాట. ఇర్మియా 29 5 నుంచి 5, 6, 7 వాక్యాలు. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలమును అనుభవించుడి, పెళ్లిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీయో మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనున్నట్లు మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క చాలు సిస్టర్ అంతవరకే. 6th వచనం వరకు. సో, దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు. మాకున్నది ఏకైక ఆస్తి ఏంటంటే కాకినాడలో ఉన్న ఒక చిన్న ఇల్లే అనమాట. ఆ సమయానికి ఆ ఇల్లేంటంటే ఇంకా మేమున్నప్పుడు మామూలుగా కట్టుకున్నాము. అది చాలా రోజులు అయిపోయేటప్పటికి కొంచెం పాడుబడినట్టు అయిపోయింది. సో, దానికి ఇంకేం విలువ రాదు అనుకున్నప్పుడు కొంచెం అమౌంట్ పెట్టి మీరు కొంచెం దాన్ని కొంచెం బాగా కట్టుకుంటే కొంచెం రెంట్ అన్నా వస్తదన్నప్పుడు పెళ్లి అనుకున్న టైంలోనే అమ్మ కూడా ఇల్లు కట్టడానికి కూడా వెళ్లారనమాట. ఇల్లంతా బాగా ప్రిపేర్ అయింది. దేవుడు సహాయం చేశాడు అమౌంట్ విషయంలో కూడా అప్పుడు. తర్వాత అక్క మ్యారేజ్ విషయం వచ్చేటప్పుడు కూడా అమౌంట్ విషయంలో దేవుడు సహాయం చేశాడు. కాకపోతే ఏంటంటే పెళ్లి అనుకున్నది అప్పటిదాకా బాగా ఉన్నాము దేవుడిలోని. ఆ పెళ్లి సమయంలో ఏంటంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మాకు ఫస్ట్ టైమ్. మాకవన్నీ ఏం తెలీదు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే చాలా డిఫికల్టీస్ ఉంటాయని అస్సలు ఐడియా లేదనమాట. దేవుడున్నాడు అని చెప్పి ఇంకా ఆ టైంలో కొంచెం హుషారుగా అనమాట. ఎక్కువ మేము కొంచెం ఎక్కడో దేవుని విషయంలో తప్పినట్టున్నాము. సో, శోధనొచ్చిందనమాట మాకు. మా అక్క మ్యారేజ్ అయిన వెంటనే తనకి కొంచెం ప్రాబ్లమొచ్చింది. భార్యాభర్తలిద్దరూ అక్క 1 మంత్‌లోనే వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ అమ్మాయి ప్రెగ్నెంటీ పీరియడ్‌లోనే భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకోలేదనమాట. 1 ఇయర్ వరకు మాట్లాడుకోలేదు. అయినప్పటికీ అస్సలు కొంచెం కూడా ధైర్యం కోల్పోలేదు. కొంచెము అయ్యో! అనిపించేది కానీ దేవుడున్నాడు అని ఒక నమ్మకం. కేవలం నమ్మకంతోనే అన్నమాట. దేవుని మీద బాగా ఆధారపడ్డాము. ఆ 1 ఇయర్ చాలా స్ట్రగుల్ అయ్యాము. ఎందుకంటే తను ప్రెగ్నెన్సీ టైము పెళ్ళైన 1 మంత్‌కి ఇట్లా అయిపోయింది. ఆ సమయంలో భర్త తోడు బాగా అవసరము ఎట్లాగైనా. అలా అనుకున్న సమయంలోని 1 ఇయర్ తర్వాత తనకి ఆ సమయంలో కూడా నేను కూడా ఏంటంటే బాప్టిజం తీసుకోలేదు. అమ్మ కూడా అడుగుతా ఉందన్నమాట. "బాప్టిజం తీసుకోవాలి కదమ్మా! లేట్ అయిపోతుందంటే" నేను కూడా "ప్రభా ఏంటి ఎందుకు లేట్ అయిపోతుంది? ఎందుకు లేట్ అయిపోతుందంటే" ఎల్ఈఎఫ్‌లో ఏంటంటే
ఒక వాగ్దానం కావాలి కంపల్సరీగా. పాపాలు రక్షింపబడ్డాయి. మన వాక్యం రావాలంటే, నేను ప్రతిరోజు బైబిల్ చదువుకునేదానిగా నాకు ఆ వాక్యం వచ్చేది కాదు. నాకు ప్రభా మరి నాకు ఆ వాక్యం రావట్లేదు కానీ నేనెలా తీసుకోవాలి? దానివల్ల బాగా చేస్తున్నప్పుడు ప్రభాకర్ అన్నయ్య అని చెప్పాను కదా! సో, నేను కూడా వెళ్ళేదాన్ని. అన్నయ్య ఏం చేశారంటే నాకొక బుక్ ఇచ్చారు. అది జాక్ పునన్ గారు రాసిన ఒక మంచి పునాది. 'ఎ గుడ్ ఫౌండేషన్' అని ఒక బుక్ అన్నమాట. ఆ బుక్ నేను చదివినప్పుడు దాంట్లో ఉన్న వాక్యం ఏమొచ్చిందంటే అపోస్తల కార్యములు 16:22. అప్పుడు జనసమూహము వారి మీదికి దొంగగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించారు. అది కాదు సిస్టర్, ఒక్క నిమిషం. 16 12 తడవు చేయుట ఎందుకు? అపోస్తల కార్యం 16:12 చదవండి సిస్టర్. 31 అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుమని చెప్పి కాదు, తడవు చేయుట. ఒక్క నిమిషం క్షమించాలి. సారీ, 22:16. సారీ, కన్‌ఫ్యూజ్ అయ్యి 16, 22 అన్నాను. క్షమించాలి. 22:16. కనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. ఆ వాక్యం వచ్చింది. దేవుడు నాతో మాట్లాడాడు. ఇంక నువ్వు లేట్ చేయకూడదు. నువ్వు నమ్మావు, దేవుడిని నమ్మావు, విశ్వసించావు, మారుమనసు తెలుసుకున్నావు. మారుమనసు అంటే ఏంటి తెలుసుకున్నావు. పశ్చాత్తాపపడ్డావు. అన్నప్పుడు మాకు ఎల్ఏఎఫ్‌లో ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి చేసిన ప్రతి పాపం మనం ఒప్పుకోవాలి. ప్రతి విషయం అన్నమాట. చేసిన అన్ని దొంగతనాలు, చిన్న చిన్న దొంగతనాలైనా మా ఆంటీ వాళ్ళ కొట్లో ఒక్కొక్కసారి నేను ₹5 కాయిన్ తీసేదాన్ని. ఆ ఆంటీ దగ్గరికెళ్ళి నేను చెప్పి ఒప్పుకున్నా అనమాట. ఎందుకంటే ఆంటీ ఫస్ట్ దేవుడిని తెలుసుకొని మా అమ్మకు కూడా చెప్పింది ఆ ఆంటీయే అనమాట. అందుకని ధైర్యంగా అనమాట ఆంటీ అర్థం చేసుకుంటారు. దేవుని మనసు ఉంటుంది కదా! అని అట్లా చేసిన చిన్న దొంగతనాలు, మా అమ్మ దగ్గర చెప్పిన అబద్ధాలు అన్నీ నేను ఒప్పుకున్నా అనమాట. సో, నువ్వింకా ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? రక్షణ అనేది నీకు చాలా అవసరం అని దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించి, ఆగస్ట్ 1 మా అక్క డెలివరీకెళ్ళింది. మా అక్కకు పాప పుట్టింది. సెకండ్ నేను బాప్టిజం తీసుకున్నాను. అంటా అనమాట మా అక్క వాళ్ళ పాపతో, నీకన్నా నేను ఒక రోజు చిన్నదాన్ని అంటా ఉంటా అనమాట. దేవుని కృపను బట్టి ఆ పాప కూడా రేపు మార్చ్ 31 తను బాప్టిజం తీసుకుంటుంది. 14 ఇయర్స్ వచ్చినాయి ఇప్పుడు. అయితే అట్లాగా నేను ఆ రోజు బాప్టిజం తీసుకున్నాను. ఒక గొప్ప ఇదేంటంటే మనకొక వాక్యం ఉంది. నువ్వు ఒక అడుగు వేస్తే దేవుడు నీ 1000 అడుగులు వేస్తాడని చెప్పి వాక్యం ఉన్న ప్రకారం నేను ఏ దినమైతే రక్షణ తీసుకున్నానో అంతకు ముందు వరకు చాలా అద్భుతాలు చూశాను నా జీవితంలో నేను ప్రేయర్ చేసుకున్నప్పటికండి. కానీ ఆ క్షణం మాత్రం దేవుడు ఏంటో నాలో వచ్చినట్టు అనిపించింది నాకు. ఒక తెలియని సంతోషము, ఒక ఆనందము అన్నమాట. నేనేదో పొందుతున్నాను లోపల అని. ప్రతిదినం అప్పటిదాకా నేను ప్రేయర్ చేసుకున్న ఆ దినం నుంచి ఒక అలవాటేంటంటే మార్నింగ్ 5కి లేసిపోయేదాన్ని. సైలెంట్‌గా అన్నమాట. ఆ టైంలో నేను ఎక్కువ ప్రేయర్ చేసుకొని, ఎక్కువ బైబిల్ చదువుకొని, ఆ దినము నేను స్టార్ట్ చేసేదాన్ని. అలా చేసుకొని తర్వాత అమ్మకి హెల్ప్ చేసి జాబ్‌కెళ్ళిపోవడం. మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రేయర్‌లో ఉండడము. అట్లా ఉంటున్న టైంలో మా అక్కకు పాప పుట్టింది. తర్వాత వాళ్ళు భార్యాభర్తలు దేవుని కృప వలన ఏకమయ్యారు. తను విడిగా వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నా మ్యారేజ్ దగ్గరకొచ్చింది. నా మ్యారేజ్ విషయం దగ్గరకొచ్చేటప్పుడు అమ్మకు మళ్ళీని ఫస్ట్ అమ్మాయి విషయంలో మనం తెలియకుండా చేశాము. ఇట్లా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మనకేమో ఏమీ తెలియలేదు. ఇప్పుడు నా విషయం దగ్గరకొచ్చేటప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాన్నగారికి ఏమీ తెలీదు. అమ్మకి ఎవరు ఏమి తెలీదు. మ్యారేజ్ విషయం అనుకున్నప్పుడు ప్రభాకర్ అన్నయ్య అన్నాను కదా! ఆ అన్నయ్య ఏం చేశారంటే, "సరే అమ్మ మీకేం తెలీదు కదా! నేను బాధ్యత తీసుకుంటాను." నేను ఎవ్వరిదైతే ఇంతవరకు ఆయన ఎవ్వరికీ అలా పెళ్ళిళ్ళు చేయలేదు. మామూలుగా ఏంటంటే మీడియేటర్‌గా ఉండి చెప్పడం వరకే గానీ, పూర్తి బాధ్యత అనేది ఆయన ఎవ్వరి విషయంలో చేయలేదు. అయ్యేటప్పటికి నేను ఆ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. అన్న పరిచర్య ఏంటంటే, అన్న కార్పొరేషన్ బ్యాంక్‌లో మేనేజర్‌గా చేస్తారు.
అది కాకుండా దేవుని పరిచర్య గృహాలనమాట. ఒక భార్యాభర్తలు చాలామంది విడిపోయిన వాళ్ళని కూడా వాళ్ళ గురించనమాట ప్రేయర్ చేసి వాళ్ళని కట్టడము, పిల్లలు కొంతమంది అవిధేయతగా ఉన్నప్పుడు వాళ్ళని కూడా ప్రేయర్‌లో నడిపించి, అట్లాగా ఆ కుటుంబం అంతా పరిచర్య. అన్ననే ఒక ఫెలోషిప్ కింద స్టార్ట్ చేసి, అందులోనే ఒక 10 మంది ఫ్యామిలీస్ వచ్చి ఎవ్రీ సండే గ్యాదర్ అవుతారు. అక్కడ వాళ్ళదే అనమాట. వాళ్ళు వేరే చర్చ్‌కి అది ఏమి ఎళ్లరింకా. అక్కడే జరిగేదంతా. నేను ఎల్‌ఈఎఫ్‌కి వెళ్తా ఉండేదాన్ని. ప్లస్ అప్పుడప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్తా ఉండేదాన్ని. ఇంకా అక్కడికెళ్ళిన తర్వాతేంటంటే, అన్న, వదిన ఏంటంటే నాకు బాగా పరిచర్య గురించి నేర్పించేవారనమాట. "నీ గృహం గూడా ఇట్లా ఉండాలి. నువ్వు కూడా ఇట్లా ఉండాలి" అని చెప్పినప్పుడు వాళ్ళ భార్యాభర్తలు ఎలా ఉంటారు, పిల్లలెలా ఉంటారు, వాళ్ళింట్లోనే వాళ్ళ అమ్మాయిలాగే ఉండేదాన్ని. అప్పుడే అన్నయ్య వాళ్ళు నాకు సంబంధాలు చూస్తా ఉన్నప్పుడేంటంటే, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కదా! మరి మీకు ఎట్లాగా అని చెప్పి చూస్తా అన్నప్పుడు, సేమ్ అప్పుడు నా సిట్యుయేషను ఎట్లా ఉండిందో, అన్న సిట్యుయేషన్ అంతకన్నా దారుణంగా ఉంది. వాళ్ళింట్లో వాళ్ళ అమ్మగారు దేవుడిని తెలుసుకున్నా సరే, వాళ్ళ అమ్మగారి ద్వారా వాళ్ళ అన్నయ్య తెలుసుకున్నారు. చెల్లెలకి మామూలుగా తెలిసిన అబ్బాయినే హిందూ వివాహం చేశారు. వాళ్ళ అన్న కూడా వాళ్ళ నాన్నగారికి భయపడి ఆయన కూడా బాప్టిజం తీసుకోలేదు. హిందూ వివాహం చేసుకున్నారు. అన్న మాత్రం ఏంటంటే దేవుని కోసం నేను నిలబడతానని చెప్పి 99లో ఆయన బాప్టిజం తీసుకున్నారు. బాప్టిజం తీసుకున్న దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో ఆయనతో బాగా శోధన వాళ్ళ నాన్నగారు. ఆయన మాట్లాడరు. ఎక్కడికన్నా ఎళ్ళొచ్చినా సరే అస్సల చాలా కోపంగా అనమాట. 31st నైటు ఆయన చర్చ్‌కెళ్ళొస్తే ఆ నైట్ నైట్ రాలేదంటే ఒకలాగా దారుణంగా మాట్లాడడం అనమాట. చాలా ఇదిగా ఉన్నప్పుడు పెళ్లి సమయం వచ్చేటప్పటికి నేను చేయను. నేను పెళ్ళిళ్ళు చేయను. నేనెలా చేస్తాను నేను చేయను. నా లైన్‌లో లేరు గనుక నేను చేయననేవారు. అనే సమయంలో ఇంకా ఆయన కూడా ఏంటంటే, నా తండ్రి చేస్తేనే నేను చేసుకుంటాను. మీరెవరో చూసిన సంబంధాలు నేను చేసుకోనంటే, నేనేమో ఆయన చేయననేవారు. ఇంకా అలా అవుతున్నప్పుడు ఆయనకి వయసవుతుంది. ఆ సమయంలో ఏంటంటే, దేవుని కృప ఉంది. మా మావయ్య గారు వాళ్ళ ఫ్రెండు ఒకాయన ఉన్నారనమాట. ఆయనేమన్నారంటే, "అబ్బాయి వయసైపోతుంది. నువ్వు అట్లా చేయడం తప్పు కదా!" అని చెప్పి అంటా ఉన్నారు. అదే సమయంలో నాకక్కడ సంబంధాలు జూస్తున్నారు. ప్రభాకర్ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అన్నయ్య ప్రసాద్ అన్నయ్య అని ఉండేవారు. వాళ్ళందరూ నాకు సంబంధాలు చూస్తున్నప్పుడు, ఈ ప్రసాద్ అన్నయ్య ద్వారా ఆయన మావయ్య అనమాట ఈయన. మా మావయ్య గారి ఫ్రెండు. ఆ ప్రసాద్ అన్నయ్య వాళ్ళ సొంత మేనమామ. అయ్యేటప్పటికి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకొని పలానా అబ్బాయి ఉన్నాడంట అక్కడ. మరి మీరెళ్లి చూస్తారా అంటే, అంతా అన్నయ్యే కనుక వాళ్ళేమో చాలా మంది. దగ్గర దగ్గర వాళ్ళ కుటుంబమస్తులు చూడ్డానికంటే చాలా మంది వాళ్ళు చెన్నై రావాలంటే, వాళ్ళు విజయవాడ వాస్తవ్యులు చెన్నై రావాలంటే వాళ్ళకి తెలీదు. అయితే మేమెట్లా వస్తామండి ఇంతమందివి చూసుకొని రావాలంటే కష్టమంటే, సరే అన్నయ్య అన్నారు, "నువ్వే ఎళ్లి రమ్మా" అన్నారు. ఆ ప్రసాద్ అనే వాళ్ళ ఆవిడ, మేమిద్దరం వచ్చామనమాట ఇక్కడికి. అయితే మేమొస్తే ఆ అంకుల్ వాళ్ళ ఇంట్లోనే నన్ను కూర్చోబెట్టి చూపించారు. చూపించినప్పటికి అప్పటికి కూడా మ్యారేజ్ అంటే దేవుని కార్యము మనం చేసుకోవాలి. ఒబీడియంట్‌గా ఉండాలి. ఇదే తప్ప ఒక మ్యారేజు అనేం లేదనమాట. మా అమ్మకేంటంటే ఆడపిల్లకి పెళ్లి చేయాలి ఇది. మేము దేవుళ్ళో ఉండాలి. దేవుళ్ళో ఉన్న మనిషినే చేసుకోవాలి. దేవుని కొరకు ఉండాలి. అది మాత్రమే మా మనసుల్లో ఉండింది. చూసుకున్న తర్వాత వచ్చేసాం మేము. మేమొచ్చేసిన తర్వాత వాళ్ళు కూడా వచ్చి చూసుకున్నారు. మా అమ్మగారు, వాళ్ళ నాన్నగారు గూడా అక్కడికెళ్ళి మా అమ్మ, మా నాన్న కూడా చూసొచ్చారు. చూసొచ్చిన తర్వాత ఏప్రిల్ 4థ్‌న వరల్డ్ కప్ వరల్డ్ కప్ నెగ్గింది ఆ రోజే నాకు. ఆ తర్వాత నెక్స్ట్ 14థ్ కల్లా ఇక్కడ చెన్నై వచ్చారు. చెన్నైకొచ్చి మాకు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. అంతవరకు మాకేమి తెలీదు. పేర్లు తప్ప ఆయన అభిరుచులు గాని, ఆయన ఏంటని కూడా ఏమి తెలీదు. లెక్చరర్‌గా జాబ్ చేస్తున్నారు అని చెప్పి మాత్రం తెలుసు. 14థ్‌నొచ్చారు. ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. మే 7థ్ కల్లా మ్యారేజు. జస్ట్ 1 మంత్ అన్నమాట. ఓన్లీ 1 మంత్. ఆ 1 మంత్ కూడా మేమెంత నిరీక్షణ అంటే దేవుని మీద ఎంతగా ఆధారపడ్డామంటే ఒక ధైర్యం. దేవుడి కార్యాలు ఎలా ఉంటాయి? ప్రతి విషయంలోని ప్రతి విషయంలో ఆయనే మా ముందరున్నాడు. నేను ప్రతి కొనే విషయం నాకు మ్యారేజ్‌కి సంబంధించి కొన్నప్పుడు ప్రతీది కూడా నేను దేవునికి ప్రేయర్ చేసుకునే కొన్నాను. అన్ని విషయాల్లో అన్నమాట అసల. అలాంటిది మేమిక్కడికి విజయవాడ పెళ్లి కూడా మళ్ళీ చెన్నైలో చేద్దామంటే వాళ్ళందరూ రావాలి. మీరే విజయవాడ వచ్చేయండన్నారు. మా చుట్టాలు బంధువులందరూ అన్యులే. అందుకని ఎవ్వరు ఎక్కువ మంది రాలేదు. అంతెందుకు మా సొంత బాబాయే మాతో మాట్లాడరనమాట. మేమిట్లా దేవుడిని తెలుసుకున్నామని మా నాన్నకున్నది ఒకే ఒక తమ్ముడు. ఆయన కూడా అసలు మాతో మాట్లాడరు. అయితే మా అమ్మ సైడ్ కొంచెం పర్వాలేదనమాట. వాళ్ళైతే పెళ్ళిళ్ళకది వస్తారు. కానీ ఏమీ తెలీదనమాట వాళ్ళకెవ్వరికీ. ఆ సమయంలో ఇంకా విజయవాడొచ్చాము. దేవుడు ఎంత అద్భుతంగా అంటే, ఇక్కడ లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్‌లోని 1000 మంది దాకా వచ్చారు మ్యారేజ్‌కి. అసలందరూ ఆశ్చర్యపోయారనమాట. మా అమ్మగారు వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఇంత అద్భుతంగా దేవుడు చేస్తాడని జెప్పి. ఆ తర్వాత ఇంక అప్పటిదాకా కూడా నాకు భార్యాభర్తలకిద్దరికీ ఎవరు ఏంటని కూడా తెలీదు.
నమ్మడం నమ్మకసక్యం కాని విషయం ఏంటంటే, మా మ్యారేజ్ అయిన తర్వాత మేమిద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. అంతవరకు ఇద్దరికి ఏంటి అభిరుచులు, నీకేది ఇష్టము, నువ్వేంటి, నేనేంటని మా ఇద్దరికి ఏమి తెలీదనమాట. కేవలం దేవుని మీదే ఆనుకున్నాం. దేవుని వాక్యము, దేవునిది అంతా ఇదిగా అనమాట. అట్లాంటప్పుడు దేవుడు నిజంగా అద్భుతంగా అనమాట మమ్మల్ని నడిపించాడు. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్‌కి అనుకుంటా నెక్స్ట్ మ్యారేజ్ డేకి నాకు మనసుకి ప్రేరేపణ వచ్చిందనమాట. ఆ రోజే నాకనిపించిందనమాట. నేను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పి. నేనెప్పుడు ఏంటంటే నాకట్లాగా అనిపించినప్పుడు మా అన్నయ్యకి ఫోను చేస్తాను. ఫోను చేస్తే అన్నయ్య ప్రేయర్ జేస్తారు. చేసి ఆయన ప్రేయర్ చేసి చెప్తాడనమాట. ఆయన అంటే, "అవునమ్మా నిజమే నువ్వు అనుకునేది నిజమే" అని చెప్పి అన్నారనమాట. అన్న తర్వాత ఒక 1 వీక్ ఎళ్ళింది. కానీ వెంటనే కాదు ఒక 1 వీక్ ఎళ్ళాక చెక్ చేసుకో అంటే తర్వాతెళ్లి హాస్పిటల్‌కి చెక్ చేసుకుంటే దేవుడు నాకు కన్ఫర్మ్ చేశాడనమాట ప్రెగ్నెన్సీ. నాకు వాక్యం ఏంటంటే ఎప్పుడు నేను అనుకునే వాక్యం మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్‌ని దేవుడు ఆశీర్వదించాలంటే యెహోవా బహుమానం అంటారు. దేవుడిచ్చే బహుమానం. పిల్లలు దేవుడిచ్చే బహుమానం అని చెప్పి ఒక వాక్యం ఉంది కదా! అది నేను గుర్తు చేసుకునేదాన్ని. సో, దేవా నాకు నువ్వు బహుమానం ఇచ్చావు. అవును దేవుడు నాకు బహుమానం ఇచ్చాడు. దేవుడు నాకు బహుమానం ఇచ్చాడు. వర్షిత్ అంటే నాకు దేవుడు బహుమానం ఇచ్చాడు అన్నదే ఆశ. అట్లా నేను ఫిఫ్త్ మంత్ అప్పుడు మా తోడికోడలు చనిపోయిందనమాట. ఆమెకు చిన్న వయసులోనే హార్ట్ ఆపరేషన్ అయింది. హార్ట్ ఆపరేషన్ అయినోళ్ళు ఎక్కువ రోజులు బతకరంట. కరెక్ట్‌గా నేను ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెన్సీ టైమ్‌లోనే ఆ అమ్మాయి చనిపోయిందనమాట. పాపేమో 10 ఇయర్స్ పాప. మేము ఆ టైంలో నాకు ప్రెగ్నెన్సీ అయినా సరే కొంచెము ఇదయ్యామనమాట. అయ్యో! ఇంట్లో మనిషి చనిపోయింది కనుక చాలా బాధ అనిపించేది. కానీ దేవుడు తర్వాత నా ప్రెగ్నెన్సీ ద్వారా ఇంట్లో సంతోషం వచ్చింది. మా మావయ్య గారేంటంటే అప్పటిదాకా మ్యారేజ్ ముందర వరకు మా ఆయనతో అస్సలు మాట్లాడడం ఉండేది కాదు. మా మ్యారేజ్ తర్వాత మాత్రం బాగా మాట్లాడడం స్టార్ట్ చేశారు కొంచెం. నన్ను మాత్రం చాలా చూసుకునేవారు. మేము దేవుడిని మ్యారేజ్ చేశారు. ఆయనే అక్కడ మ్యారేజ్ చేస్తున్నప్పుడు చేతులు అందిస్తారు కదా! పాస్టర్ గారు. అప్పుడు కూడా ఆయనొచ్చారు. అన్ని విషయాల్లో ఆయనొస్తారు. కానీ దేవుని దగ్గరికొచ్చేటప్పటికి అంటే దేవుడంటే ఒక నమ్మకం ఉంది ఆయనకి. కాకపోతే ఏంటంటే దేవుని బిడ్డలు కొంతమంది పాస్టర్స్ చేసేవి ఆయన న్యూస్‌లో గాని అవి చూసినప్పుడేంటంటే వీళ్ళు డబ్బుల కోసం ఇట్లా చేస్తారు అన్న ఒక చెడ్డ అభిప్రాయం ఉండిపోయింది ఆయనలోని. ఆ అభిప్రాయమే మేము ఇన్ని రోజుల నుంచి చేస్తుంటే అది అలా అలా పెరిగిందే గానీ తగ్గడం లేదు. కాకపోతే ఏంటంటే మనం దేవుడిలోకి రావాలంటే దేవుని కృప కూడా ఉండాలి. నా యందు ఆకర్షించబడాలంటే దేవుని కృప ఉండాలని చెప్పి వాక్యం సెలవిచ్చిన ప్రకారం మేము అదే ఆలోచిస్తున్నాం. ప్రభువా మరెందుకు లేట్ అవుతుందో మరి ఆ విషయంలో. అట్లా అన్న తర్వాత డిసెంబర్ 19న దేవుడిచ్చిన బహుమానము. 4 ఇయర్స్ నేనిక్కడ జాబ్ చేసేదాన్ని. జాబ్ చేసినప్పుడు ఆహ్, ఆహ్, అబ్ 3 ఇయర్స్ కాంట్రాక్ట్ అనమాట. సో, బాబుని చూసుకోలే నేను ఆ టైంలో. ఆఫీస్‌కెళ్ళాల్సొచ్చేది. మా అత్తగారు కొంచెం కాళ్ళు నొప్పులంటే మా అమ్మ అంది, "సరే నాకివ్వమ్మా నేను చూసుకుంటానంటే" బాబు అక్కడ ఉండేవాడు. నేను, అన్న ఇక్కడ ఉండేవాళ్ళము. అయితే ఒకసారి తనకి 10థ్ మంత్ అనుకుంటా ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ భోజనం పెడుతుంది. భోజనం పెడుతున్నప్పుడు ఒక బొమ్మలోని ఒక చిన్న బాల్ లాగుంటుంది. నాన్నగారు అక్కడే ఉన్నారు. మరెప్పుడు చూసుకోలేదనుకుంటా వాడు ఆ బాల్ మింగేసాడు. మింగేసేటప్పటికి ఇట్లాగా సొంగ కార్చేస్తున్నాడు. అదేం గొంతులోకి వెళ్ళదుగా వాళ్ళది చిన్నది వాళ్ళది. సో, అది శ్వాసేమో చిన్నది. ఆ బాల్ ఎళ్ళిపోయి ఇక్కడ ఉండిపోయింది అంగిట్లో. బయటికి తీయలేడు తనకు తెలీదు. 10 మంత్స్ బేబీ అంటే తెలీదుగా నడుస్తున్నాడు గబుక్కు నోట్లో పెట్టుకున్నాడు. నాన్న తర్వాత చూసి ఏంటి పిల్లోడేంటి సైలెంట్‌గా ఉన్నాడని చూస్తే సొంగ కార్చేస్తున్నాడు. ఇంకా ఆయన కంగారొచ్చేసింది. మనకు పిల్లలు అప్పచెప్పి ఎళ్ళింది మన మీద నమ్మకంతో నేనింక బతకను. నా వల్ల కాదు. నేను వాళ్ళకేం సమాధానం చెప్పనంటే అమ్మ అంది, "ఎందుకు మీరు భయపడతారు" అని చెప్పేసి తనని ఇట్లా టర్న్ చేసి ఇట్లా భుజం మీద ఇక్కడ తట్టింది. భుజం మీద తట్టిన వెంటనే వాడు బయటకి వదిలేసాడనమాట. ఆ విషయం మాకు అప్పుడు చెప్పనే లేదు. ఇక్కడొక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, నేను ఫోర్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు పిల్లలు ఆడుకుంటా నా మీదొచ్చి పడిపోయారు. పడిపోయేటప్పటికి ఈ వేలు ఇట్లా టర్న్ అయింది. టర్న్ అయితే స్కూల్లో వాళ్ళేం చేశారంటే, "నువ్వు ఇంటికెళ్ళిపో అమ్మా" అని ఇంటికి పంపించేశారు. ఇంటికెళ్ళిపోయి పంపించేసేటప్పటికి మా నాన్నగారు భోజనానికొచ్చారు. భోజనానికొస్తే ఇంకా మా అమ్మ వేలు చూసి, "అమ్మో! ఏదో అయిపోయింది నా కూతురు వేలయిపోయింది, అయిపోయిందని" భయపడిపోతదనమాట. అంత పిరికిది. అలాంటిది గబగబా మా నాన్నగారు తినే అన్నంలో కూడా చేతులు కడిగేసి, మళ్ళీ హాస్పిటల్ మూసేస్తారేమో మధ్యాహ్నం టైం లంచ్ టైం కనుక అని చెప్పి గబగబా తీసుకెళ్ళి దీన్ని ఇది చేసి ఒక సర్జరీ చిన్న ఇది కింద జరిగిందనమాట. అంత పిరికిగా ఉండేది. మా అమ్మ దేవుళ్ళోకొచ్చాక ఎంత ధైర్యం అంటే, ఆ నిమిషము నాన్నగారు ఎంత భయపడ్డారు. అమ్మ అసలు కొంచెం గూడా తొణకలేదు. మాకు విషయం గూడా చెప్పలేదు తర్వాత. మేము తర్వాత బాబుని చూడ్డానికొచ్చినప్పుడు చెప్పింది.
అప్పుడు అనిపించింది, అమ్మా నీకు దేవుడు ఎంత ధైర్యం ఇచ్చాడమ్మా అంటే, చాలా పిరికిగా ఉండేది మా అమ్మ. చిన్న చిన్న విషయాలకి అట్లాంటి దేవుడి దగ్గరికొచ్చిన తర్వాత చాలా ధైర్యము. ఆ తర్వాత మేము ఆహ్, బా తర్వాత జాబ్ విషయంగా నేనింక 3 ఇయర్స్ అయిన తర్వాత నేనింకా చేయనండి, బాబుని చూసుకుంటానింకా. నేను జాబ్ చేయనంటే, అన్న సరే అన్నారు. ఆ టైంలోనే దేవుని కృప ద్వారా మాకు బా ఇక్కడ విజయవాడలో బాగా ఆ శ్రీ చైతన్య నారాయణ అంటే కొంచెం టెన్షన్ జాబ్ అనమాట. అయ్యేటప్పటికి ఇంక కర్ణాటకలో ఒక ఓపెనింగ్ ఉంది అనేటప్పటికి కర్ణాటక వెళ్ళాము. బాబు కరెక్ట్‌గా 2 ½ ఇయర్స్. అంత చిన్న బాబుని తీసుకొని ఇంక వెళ్ళిపోయాము. అసలు నాకేమో అంతేం తెలీదు. అప్పటిదాకా అమ్మ దగ్గర పెరిగాడు. నాకెట్లా పిల్లోడికి ఫుడ్ పెట్టుకోవాలి అయన్నీ కూడా నిజంగా దేవుడే నాకు నేర్పించాడనమాట. మేమక్కడికెళ్ళిన తర్వాత కూడా అప్పుడే ఫస్ట్ టైమ్ మేము హెబ్రోన్ సహవాసం అనమాట. అక్కడ తెలుగు చర్చ్ ఎక్కడుందా అనుకున్నప్పుడు ఒకటి హెబ్రోన్ సహవాసం దొరికిందనమాట. న్యూ జెరూసలేమ్ ఆఫ్ వర్షిప్ అని చెప్పి జాన్ బాబు గారనమాట. ఆ అంకుల్ చర్చ్‌కెళ్ళిన తర్వాత బాగా దేవుడిలో అనమాట. అప్పటిదాకా ఏంటంటే అన్నీ తెలుసు. కానీ తెలుసని చెప్పకూడదు, సారీ, క్షమించండి. వాక్యం చదవడము, ప్రేయర్ చేసుకుండము అట్లాగా తెలుసు కానీ, వాక్యం లోతు తెలిసేది కాదు. వాక్యపు లోతు అక్కడికి తెలిసిన తర్వాత ఇలా చదవాలి. దేవుడేంటంటే ఒక వచనం ద్వారా మనం మాట్లాడినప్పుడు దాని ద్వారా ఇంకేమున్నాయి, ప్రతి విషయానికి ఒక్కొక్క వచనానికి, ఇంకొక వచనానికి ఎట్లా మనం ఆపాదించుకోవాలి. ఒకటి మనకొక బ్లెస్సింగ్ వచ్చినప్పుడు ఆ బ్లెస్సింగ్‌తో పాటు ఇంకా దేవుడు మనకి ఇంకెన్ని బ్లెస్సింగ్స్ మన కోసం ఉంచాడు అని ఒకటి చాలా వాక్యం నేర్చుకునేవాళ్ళం. ప్రతి ఆదివారం నాకక్కడ హెబ్రోన్‌కి మాత్రం వెళ్ళినప్పుడు చర్చ్‌కి ఎప్పుడు ఆదివారం వస్తుందని చాలా ఆశ ఉండేది. అంకుల్ వాక్యం బాగా చెప్పేవారనమాట. అలా వెళ్తున్నప్పుడు కూడా దేవుని కృప ద్వారా ఏంటంటే నా భర్తను కూడా వాక్య పరిచర్యకి అప్పుడు కూడా ఆయన ఇక్కడ విజయవాడలో ఉన్నప్పుడు కూడా వాక్యం చెప్తారనమాట. అట్లాగా అక్కడ కూడా అంకుల్ వాక్య పరిచర్య కోసం వాడుకునేవారు. నేనేమో సండే స్కూల్ పరిచర్యకి వాడుకునేవాళ్ళనమాట. 31st వస్తే మమ్మల్ని హ్మ్. మైసూర్ పంపించేవారు. అక్కడ 31 డిసెంబర్ 31 జాన్వరి 1 కనమాట. అట్లా 2 టైమ్స్ పంపించారు మైసూర్ అక్కడికి పరిచర్యకి, హెబ్రోన్ వాళ్ళ దగ్గరికే. అట్లా వెళ్తున్న సమయంలో ఏంటంటే నాకు కొంచెం అనారోగ్య పరిస్థితొచ్చింది. అనారోగ్య పరిస్థితి ఏంటంటే చాలా బాధనమాట. భరించలేని బాధ. ఒక తెలియని ఇదిలో బాధ. ఆ బాధకి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేను. అది సిగ్గు నాకు చెప్పుకోవడమనేది. అలాంటి పరిస్థితిలో ప్రతిరోజు మార్నింగ్ లెగిసేయడం, పనులు చేసుకోవడం, పిల్లోడిని డ్రాప్ చేయడము, మళ్ళీ మధ్యాహ్నం పిల్లోడికి భోజనం ఇచ్చి రావాలి. మళ్ళీ సాయంత్రం మళ్ళీ వాళ్ళని పికప్ చేసుకోవాలి. ఆ మధ్యాహ్నం టైంలో భోంచేసి వచ్చిన టైంలో ఆ 2-4 ఆ టైంలోని బాగా ఏడ్చి ప్రేయర్ చేసుకుని, ప్రభా ఇదేనా నా పరిస్థితి, ఇంక నా వల్ల కావట్లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను అని ప్రేయర్ చేసుకోవడం, మళ్ళీ మామూలయిపోవడం. జరుగుతది. అదేం తగ్గిపోతుందిలే అని చెప్పి. కొంతసేపు రిలీఫొస్తది, కొంతసేపు బాధ. అలాగే భరించేదాన్ని. ప్రభా ఎన్ని సంవత్సరం పాటు బాధపడ్డానది. హాస్పిటల్‌కి వెళ్ళాలని ఒకసారి వెళ్ళినా సరే, మళ్ళీ చూపించుకోలేక వెనక్కొచ్చేసాను నేను. అలాంటి సమయంలో ఏంటంటే, మాకు అనుకోకుండా మేము 4 ఇయర్స్ ఉన్నామక్కడ దావణగిరిలో. దావణగిరి అని కర్ణాటకలోని. తర్వాత బళ్ళారిలో వచ్చిందనమాట జాబు. బళ్ళారిలో వస్తే బళ్ళారి వచ్చినప్పుడు అది ఎట్లా అని నాకే అద్భుతం అనమాట. వెళ్ళిన వారం రోజుల్లోనే నా ప్రాబ్లమ్ లేదు నాకు. దేవుడు అద్భుతంగా నాకు ఎంత స్వస్థత ఇచ్చాడంటే, నేను తర్వాత దాని గురించి మర్చిపోయాననమాట. అది ఎలా అయింది, ఏంటి, చాలామంది దానికి ఆపరేషన్స్ కూడా చేయించుకున్నారు. అలా గూడా అన్నారు, ఆపరేషన్ చేయాల్సొస్తది, లేకపోతే దానికి ఏదో చేయాలి అని జెప్పేసంటే, నా వల్ల కాదు, నేను భరిస్తాను ఎంత ఇదైనా సరే, నాకు వల్ల కాదనేదాన్ని. టాబ్లెట్ కూడా నేను వేసుకునేదాన్ని కాదు, పెయిన్ రిలీఫ్ కోసం అని చెప్పి. ఒకరోజైతే నాకు మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా నిద్ర లేదు. అంత బాధ భరించాను. కన్ను రెప్ప పడట్లేదు. అంత విపరీతమైన నొప్పి, కన్ను రెప్ప పడట్లేదు. మధ్యలో కొంసేపు వాకింగ్ చేస్తానండి అని చెప్పి అన్నా సరే, ఆయన అయినా సరే నిద్ర పట్టేది కాదు. ఒక్కరోజు బాగా భరించాను. అప్పుడు కూడా అసల నిజంగానే దేవుడు ఎంత బలపరిచేవాడంటే నన్ను. ఎన్నో అలాగా చిన్న చిన్న స్వస్థతలయినప్పటికీ దేనికి భయపడలేదు గానీ, దీని విషయంగా ఒకసారి నేను ఇదవుతున్నప్పుడు బళ్ళారికొచ్చిన తర్వాత అద్భుతంగా అన్నమాట. 1 వీక్‌లోనే నాకు తెలియలేదు. ఎలా నేను స్వస్థత పొందానో కూడా నాకే తెలీదు. అంత అద్భుత రీతిగా నాకు దేవుడు చేశాడు. మళ్ళీ తర్వాత అలాగే ఒకసారి గది ఇట్లాగా దులుపుతుంటే ఎలుకలొచ్చినియి అని చెప్పి కరోనా అయిపోయింది. కరోనా వెళ్ళిపోయిన తర్వాత మేమక్కడ బళ్ళారిలో ఉన్న చోట ఫుల్లుగా ఎలుకలొచ్చేసినియి. ఎలుకొస్తే నేను పైన దులుపుతున్నాను. దులుపుతుంటే పడిపోయాను. పడిపోయేటప్పటికి చెయ్యి ఇరిగిపోయింది. చెయ్యి ఇరిగిపోతే నాకు చెయ్యి ఇరిగిపోయినా సరే, లేదు లేదు నాకు ఇరగలేదు, దేవుడు నాకు చెయ్యి ఇరగొట్టాడు. అంటే అంతకుముందు నేను చాలా సార్లు పడినా సరే దేవుడిచ్చిన కృపను బట్టి ఎప్పుడు ఏం అవ్వలేదు. ఇప్పుడు కూడా ఏం అవ్వలేదనుకున్నా. అనుకుని మామూలుగా గబగబా రెడీ అయిపోయి ఆయనొస్తే హాస్పిటల్ తీసుకెళ్తారని చెప్పి అన్ని పనులన్నీ గబగబా చేసేసుకుంటున్నాను. ఆ నొప్పితోనే చేసేసుకున్నాను. తీరా హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత లేదు, ఇట్లాగా నీకు మజిల్స్ అంతా ఇదయిపోయినియి అని చెప్పన్నారు. అన్నీ అన్న వెంటనే తర్వాత చూస్తే నాకు చెయ్యి మర్నాడు మార్నింగ్ కల్లా చెయ్యి అసలు లెగట్ల.
దగ్గర దగ్గర 1 మంతు దగ్గర దగ్గర ఈ చేత్తో ఎక్కువ పనులు చేసుకున్నాను. అంతా లెఫ్ట్ హ్యాండ్‌తో చేసుకునేదాన్ని. రైట్ హ్యాండ్ అసలు లేదు కాదు. లేస్తే మా అమ్మ వచ్చి ఉన్నారు. ఒక 2 వీక్స్, 3 వీక్స్ ఉన్నారు. ఇంక తర్వాత అమ్మ గూడా అంటే నాన్నగారికి కష్టం గనుక అమ్మ గూడా వెళ్ళిపోయింది. ఆ తర్వాత 3 మంత్స్ వరకు అలాగే స్లోగా చేసుకుంటుంటే ఆ స్లోగా అలా అంటే అది కూడా అద్భుత రీతిగా నిజంగా 1 ఇయర్ అనమాట. 1 ఇయర్ తర్వాత ఇప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోయింది. చాలా ఇబ్బంది పడేదాన్ని. ఈవెన్ నాకు సారీ కట్టుకోవడం గూడా కష్టమయ్యేదసలు. ఇట్లా చెయ్యి వెళ్ళదసల. అంత ఇదిగా ఉండి 1 ఇయర్‌లోనే దేవుడు మళ్ళీ నాకు అద్భుత రీతిగా అన్నమాట. అట్లా దేవుడు ఎన్నో అద్భుతాలు. ఆ తర్వాత బళ్ళారిలో ఉన్నాము. బళ్ళారిలో ఉన్న తర్వాత ఇక్కడికి వైజాగ్‌లో వాళ్ళ ఫ్రెండ్ కాలేజ్ పెట్టారనేటప్పటికి మేము వైజాగ్ వెళ్దాం అనుకున్నాం అన్నమాట. లాస్ట్ మే 2023 అనుకున్నప్పుడు సరే అని చెప్పేసి వెళ్ళాము. తీరా చూస్తే అక్కడ హ్మ్, వాళ్ళు అన్యులు కనుక ఎంతైనా సరే కొంచెం ఆహ్, ఐ మీన్ మనం కొంచెం బాగా వస్తుంటే వాళ్ళకి మన మీద కొంచెం అసూయ రావడంలా చాలా స్ట్రగుల్స్. వెళ్ళిన 1 మంత్‌లోనే మాకు ఫైనాన్షియల్‌గా గానీ, వస్తు రూపంలో గానీ, మనుషుల ద్వారానే గానీ సమాధానం లేదు అసల. ఒకలాంటి తెలియని ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బందయిపోయాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందయిపోయేది. బాబు స్కూల్ జాయిన్ చేశాం. బాబు స్కూల్ కూడా సరిగ్గా తనకు కూడా అంత ఇష్టం ఉండేది గాదు. కర్ణాటకలో బాగా అలవాటయిపోయి, ఇక్కడ తనకంటే చాలా ఇబ్బంది పడేవాడు. ఏంటి ప్రభా! అని చెప్పి 1 మంతు నేను కొంచెం పర్వాలేదు గానీ, నాకు సెకండ్ మంత్ నుంచి ఆహ్, ప్రతిరోజు దుఃఖమొచ్చేసేది. ఏంటి ప్రభా! మేమేం తప్పు చేశాం? ఎందుకిలా జరుగుతుంది? ఇంట్లో మనకి ఎప్పుడైనా సరే దేవుడు సమాధానకర్త, సమాధాన అధిపతి అని మనకి వాక్యముంది. ఎంత ఏది ఉన్నప్పటికీ మనకి జీవితాల్లో సమాధానం లేకపోతే మనం ఉండలేము. ఆ సమాధానం లోపించినప్పుడు తెలియని ఒక దుఃఖం అన్నమాట. ప్రతిసారి ఏదో ఒక దుఃఖం. అప్పుడు కూడా వాక్యం ద్వారా అన్నమాట. దావీదుని ఎలాగైతే చాలా ఒకసారి తను ఆహ్, సెకండ్ సమూయేలు గ్రంథంలోని సారీ రెండో సమూయేలు గ్రంథంలోని తను యుద్ధానికెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి భార్య, పిల్లలు, ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోతారు. తను దేవుడిని అడుగుతాడు. మరి ప్రభా తనని చంపడానికి కూడా అందరూ నీ వల్లనే మేమిట్లా కోల్పోయాము. నీ వల్లే మాకింత నిందలొచ్చింది. తనని చంపడానికొచ్చినప్పుడు కూడా తను దేవుడిని అడుగుతాడు. ప్రభా నేనెళ్ళనా అంటే, వెళ్ళు నీకు తిరిగి రెట్టింపుతో నువ్వొస్తావు నువ్వని చెప్పేసి దేవుడినప్పుడు గాడ్ విల్ రిస్టోర్ యూ అని చెప్పి దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించి, ప్రభా నువ్వు అవును తప్పకుండా నువ్వు చేస్తావని చెప్పి చాలా ఇదైతే ఈయన కూడా ఇంకా మనకి ప్రాబ్లమ్స్ ద్వారా ఇక్కడ ఉండొద్దు. నేనెళ్ళి విజయవాడలో జాబ్ చూసుకుంటానని చెప్పేసి ఆయన వెళ్లి జాబ్ చూసుకుంటే దేవుడు వెంటనే అసల 1 వీక్‌లోనే అసల అన్నకి జాబొచ్చింది. కానీ వెంటనే మేము షిఫ్ట్ అవ్వడానికి కుదరదు. 1 మంత్ నేనక్కడ ఆయన లేకుండా ఉండాల్సొచ్చింది. వర్షిత్, బాబు, నేను మాత్రం ఉన్నాం. ఆయనేమో ఫస్ట్ ఇక్కడికొచ్చేసారనమాట. తర్వాత 1 మంత్‌లోనే మేము విజయవాడొచ్చాం. సో, వితిన్ 1 ఇయర్‌లోనే 2 టైమ్స్ ట్రాన్స్‌పోర్టింగ్ అనమాట. ఫుల్‌గా బళ్ళారి నుంచి అంత దూరం వైజాగ్ ఎళ్ళాము. వైజాగ్ నుంచి మళ్ళీ విజయవాడొచ్చాం. విజయవాడ వచ్చిన తర్వాత మేము చర్చ్ అని చూస్తున్నప్పుడు ఇల్లు గురించేమో బాబు స్కూల్ ఇక్కడ దగ్గరలో ఉంది. కానూరులోనే ఒలింపియాడ్ అనమాట. అది అక్కడి నుంచి వైజాగ్ నుంచి ట్రాన్స్‌ఫర్ ఇక్కడికి. సేమ్ స్కూలు. ఒలింపియాడ్ అంటే ఓన్లీ కానూరులో ఒకటుంది. లేతే మొగల్‌రాజ్‌పురం ఒకటుంది. సరే కానూరు అయితే ఈయన కాలేజ్ కూడా ఇటు సైడే గోశాల కనుక దగ్గర గనుక మనం కానూరులో ఇల్లు తీసుకుందాము అని చెప్పి అనుకున్నప్పుడు మేము ఒక ఇల్లు తీసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత చర్చ్ గురించని చూస్తున్నప్పుడు మెస్సియా మందిరం అని అక్కడ లోపల ఒకటుంది. దానికి 2 డేస్ వెళ్ళాం గానీ, మాకు అంత అనిపించలేదనమాట. ఇదేంటి ప్రభా! మాకు మా సంఘం చూపించండి, సంఘం చూపించండి అనుకున్నప్పుడు, ఒక సండే వచ్చి నా భర్త ఇటు సైడ్ వస్తా ఉన్నప్పుడు ఈ సంఘం చూసారనమాట ఒకరోజు సండే. వచ్చినప్పుడు విన్నారు వాక్యము. తర్వాత నెక్స్ట్ సండే నేనప్పుడు వేరే ఊరెళ్ళాల్సొచ్చింది. అయితే నెక్స్ట్ సండే వచ్చన్నారు, "ఇట్లాగా హెబ్రోన్ ఫెలోషిప్ ఒకటుంది ఇక్కడ. వాక్యం బావుంది. నెక్స్ట్ సండే నువ్వు కూడా రా మనం వెళ్దాము" అని చెప్పేసన్నారు. అట్లాగా మేము సియోన్‌లోకొచ్చామనమాట. వచ్చిన తర్వాత మాకు మళ్ళీ దావణగిరిలో మేమెంతగా అయితే ఆత్మీయంగా ఉండేవాళ్ళమో, ఆ ఆత్మీయత నేనిక్కడ చూసాననమాట. సో, దేవుడు సియోన్‌లోకి నడిపించాడు అని చెప్పి అన్నప్పుడు, ఆ రోజు కూడా ఒక కీర్తన ద్వారా సియోన్‌లో యెహోవా మహోన్నతుడు అని ఉంది ఒక వాక్యము. ఆ వాక్యం కూడా అవును ప్రభా! నువ్వున్నావు ఇక్కడ అని చెప్పేసి నాకు ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించింది. అలాగా ఇక్కడికి అట్లా మేము నడిపింపబడ్డాము. అప్పటినుంచి మీ ఆత్మీయత వల్ల నిజంగానే చాలా ప్రతి ఆదివారం నాకు రావడానికి చాలా సంతోషం అనమాట. మళ్ళీ తిరిగి అంత ఆత్మీయతలోకి నేను నడిపించబడ్డానని చెప్పి దేవునికే మహిమ. ఈ రీతిగా నన్ను నిలబెట్టాడంటే అది దేవుని కృప తప్ప నేను ఏమీ కాదనమాట నిజంగా చెప్పాలంటే. ఆయన చేత నేను ఆకర్షింపబడ్డాను.
కాకుండా ఆయన నన్ను ప్రేమించాడు కనుక నన్నిక్కడికి నడిపించాడని చెప్పి నేను ఇదంతా దేవునికి మహిమ. ఓన్లీ నా జీవితంలో చేసిన అద్భుతం ఏదైనా ఉంది అనంటే నన్ను రక్షణలోకి నడిపించిన దేవునికే ఆ మహిమ. నిజంగా ఈ సజీవుడైన దేవుడు, నిజమైన దేవుడిని దేవుడు నాకు పరిచయం చేసినందుకు నేను దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మా నాన్నగారు ఇంకా దేవుళ్ళకి రాలేదు. ఆయనకి కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి ఫస్ట్ నుంచి కూడా. కొంచెం బాధ్యత తక్కువగా ఉన్నా మా అమ్మ చాలా బాధ్యతగా మమ్మల్ని పెంచింది. ఇప్పటికి అదే స్టేజ్‌లో ఉన్నారు. ఆయన గురించే మేము ప్రేయర్ చేస్తున్నాము. సేమ్ ఇక్కడ ఏమో మా మావయ్య గారనమాట. వాళ్ళిద్దరి కోసమే మా ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళిద్దరూ మారితే నాకు మా మావయ్య గారు మారితే యెహోషువ ఏ రీతిగా అయితే నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించుదుమో అన్న ఇదిగా నేను చెప్పాలి ప్రభా ఏనాటికైనా సరే. ఆయన ఒక్కరు మారితే చాలు. ఎందుకంటే మా బావగారు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆయన బాప్టిజం తీసుకున్నారు. మళ్ళీ క్రిస్టియన్ అమ్మాయినే చేశారనమాట. అందుకని వాళ్ళిద్దరు కూడా చర్చ్‌కెళ్తారు. అందుకని మేము ఆల్‌మోస్ట్ అందరూ మారిపోయాం. మా అత్తగారు, ఇంకా మా బావగారు, మా తోటికోడలు మేమందరం వెళ్తాం. ఇంకా పాప కూడా అనమాట. మా బావగారు ఆళ్ళ పాప కూడా. కానీ ఇంకా రక్షణ తీసుకోలేదు తను. ఒక్క మా మావయ్య గారు మారితే కుటుంబం మొత్తము రావచ్చు అని ఒక ఆశ. సో, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మా మావయ్య గారు, మా నాన్నగారు మారాలని. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.